రోజుకి 24 గంటలు చాలట్లేదు పేషెంట్ చూడటానికి. ఏయ్, నువ్వెప్పుడు నా కుర్చీలో కూర్చున్నావు? లే. ఫీజు కట్టానండి. ఫీజు కట్టగానే కూర్చోడానికి ఇది కాలేజీ కాదు నాయన, హాస్పిటల్. 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివితే గానీ ఈ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు. కానీ నేను 13 సంవత్సరాలు చదివాను ఎంబీబీఎస్. గెట్ అప్ బ్లడీ ఫెలో. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ రోగం? తల నొప్పి అండి. ఇదో పెద్ద జబ్బా? నొప్పి భరించలేక తలకాయ విసిరేయాలనిపిస్తుందండి. మీదే ఊరు? నెల్లూరండి. నీ తలకాయని నెల్లూరులో పడేట్టు విసిరే. మరి లేకపోతే ఏంటయ్యా, తలనొప్పి తలకాయ ఉన్న ప్రతివాడికి వస్తుంది. పాపా పో. ఇలా వచ్చిన ప్రతివాడిని పంపిస్తే మనకు మిగిలేదు పిండాకుడే సార్. అవునవును. నీకింకా ఏమేం రోగాలున్నాయి నాయనా? నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి. మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది. ఇక్కడ నేను డాక్టర్ని, అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే. పో అతనికి. ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ? పూర్తిగా చెప్పు నీ రోగాల లిస్టు. కడుపులో నొప్పిగా ఉంటుందండి. క్యాన్సరే అయ్యి ఉంటుంది. ఆయాసంగా ఉంటుందండి. ఆస్తమా అయ్యి ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులండి. గుండెల్లో కూడా వస్తుందా నొప్పి? ఓ వస్తుందండి. ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవలసిన వాడివి. ఎలా బతుకున్నావన్నదే నా డౌట్. నా డౌట్ కూడా అదేనండి. నీకు పెళ్ళయిందా? అయ్యిందండి. నా రోగాలకు సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి. నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో. పో బయటికి, పో ముందు. అమ్మా అమ్మా, ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు. జబ్బుల ఫెలో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. నువ్వెవరివో నాకు పరిచయం లేదమ్మా. డాక్టర్ ఆత్మానందం గారని. కాలుకు నొప్పంటే కంటికి ఆపరేషన్ చేశాడని విన్నాను. ఆయనకి కొంచెం మతిమరపండి. మా ఇంట్లో ఎవరికి జబ్బు చేయలేదే, మరి నువ్వెందుకు వచ్చినట్టు? మీ పెద్దబ్బాయి అశోక్ ని. ఏం జరిగింది? ఏం కాలేదండి, కలుసుకుందామని. ఓహో, మీ ఇద్దరు క్లాస్మేట్సా? కాదండి. కొలీగ్సా? కాదండి. రోడ్ మేట్సా? అవునండి. ఒక అబ్బాయి పేరు వినగానే అమ్మాయి తత్తరబడి సిగ్గుపడింది అంటే ఆ అమ్మాయి హార్ట్ లో ఏదో పార్టీకి జబ్బు చేసినట్టే. ఏమ్మా, మీ అన్నయ్యకు చూపించలేదా? అదే కాదండి, మీ అబ్బాయి మంచి కళాకారుడు కదండి. లవ్ చేయడంలోనా? కళ్యాణి. సారీ మమ్మీ. నేను వీడియో పార్లర్ నడుపుతున్నాను. రతి మన్మథని నృత్య నాటిక పిక్చరైజ్ చేయాలి. దాంట్లో మీ అబ్బాయి మన్మథుడుగా వేషం వేస్తారేమోనని కనుక్కుందామని వచ్చాను. ఇంతకీ రతీదేవి ఎవరమ్మా? అన్నయ్యని కోరుకునే సతీదేవి అనుకుంటాను. కళ్యాణి. పర్వాలేదు, నాకు ఈ అమ్మాయి మాటలు ఇష్టంగానే ఉన్నాయి గాని కష్టంగా లేవు. మీ అబ్బాయి వస్తే ఈ సంగతి అడిగానని చెప్పి నా పార్లర్ పంపించండి. వస్తాను. బాయ్ బాయ్. కొడుకు పెళ్లిడికి వచ్చాడని తెలుసుకోలేని తల్లికి 0 మార్కు వేయాల్సిందే. అన్నయ్య రాని, కుదిరితే మీ ఇద్దరి పెళ్లి ఒకేసారి చేస్తాను. నారీమణులతో కళకళ్లాడుతూ కిలకిలారావాలతో కిన్నెరవనంలా ఉండే ఈ ప్రదేశం అనావృష్టి కాలంలో ఆంధ్రదేశంలా ఉందేమిటి? ఏమిటి అనావృష్టి? నా ప్రేమ అతివృష్టిలో పడింది, అందుకే అందరినీ పంపించేశారు. జీతాలు ఇవ్వలేక కాదు, జీవితాన్ని నీకివ్వడానికి. ఏమిటి హెడ్ మాస్టర్ గారు కబురు చేశారు? అవునమ్మా, ఇంకో 2 సంవత్సరాలు మీ సర్వీస్ పొడిగించమని మీరు పెట్టుకున్న అర్జీని కమిటీ చైర్మన్ గారు తిరస్కరించారు. కనుక ఈ రోజుతో మీరు రిటైర్ అయినట్టే. అదేమిటండి అలా అంటారు? కమిటీ పరిశీలిస్తుంది, ఎక్స్టెన్షన్ దొరకచ్చని మీరేగా చెప్పారు. మొన్నటికి ఇవాళకి మధ్య 48 గంటలు గడిచిపోయాయమ్మా. అదిగో ఆ రూమ్ లో కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, మీరే వెళ్ళి మాట్లాడండి. నమస్కారం అండి. కంగారు పడుకు సావిత్రమ్మ, నేను నిన్ను సాధించడానికి ఇక్కడ రప్పించలేదు. ఇదిగో నీ ఉద్యోగం 2 సంవత్సరాలు పొడిగించినట్టుగా ఆర్డర్ టైప్ చేయించి సంతకం చేశాను. ఇదిగో నీ ఇంటి దస్తావేజ్. దీని మీద సంతకం చేస్తే
ఈ 5 లక్షల రూపాయలు నీ సొంతం అవుతుంది. నీకు నాకు మధ్య ఓ చిన్న సంతకమే అడ్డుంది. సంతకం కాదు డీకే, నీకు నాకు మధ్య పేదరికం అంటుంది, నీకు నాకు మధ్య అవసరం అంటుంది, నీకు నాకు మధ్య ఆశయం అంటుంది. గ్రాసం లేక చిక్కిన విశీర్ణమైన అనే భర్తృహరి సుభాషితం చిన్నపిల్లలకు 20 ఏళ్లుగా పాఠం చెప్తూనే ఉన్నాను. దాని అర్థమేమిటో తెలుసా? తిండి లేక చిక్కిపోయినా, పేగుబాడినా, కృంగి కృషించినా చావటానికైనా సిద్ధపడుతుందే గాని సింహం గడ్డి మేయదు అని. పాఠం అర్థం కాకపోవటానికి నువ్వు పసిపిల్లవాడివి కాదుగా. ఇప్పుడు నువ్వు రిటైర్ అయిపోతే ఎలాగమ్మా? పరీక్ష ఫీజు ఇంకా కట్టలేదు, ఎగ్జామ్స్ ఎలా రాయాలి? అమ్మ రిటైర్ అయితేరా ప్రావిడెంట్ ఫండ్ వస్తుందిగా. ఇన్నాళ్ళు మీ చదువుల కోసం నేను చేసిన అప్పు కింద అది స్కూల్ కమిటీకి జమ చేశానురా. ఇంకా కొన్నాళ్ళ పాటు ఎక్కడైనా పనిచేయమ్మా. వీలైతే 4 చోట్ల ట్యూషన్ చెప్పు. ప్రావిడెంట్ ఫండ్ ఏమో అలా అయిపోయింది, చిట్ ఫండ్ డబ్బులేమో చెల్లెలకి ఇస్తా అన్నావు. ఇప్పుడు మధ్యలో చదువు ఆపేయమంటావు అమ్మా? మృగం తన బిడ్డకు జవసత్వాలు వచ్చేసరికి వేటాడడం నేర్పి నీ బ్రతుకు నువ్వు బ్రతకమంటుంది. పక్షి తన బిడ్డకు రెక్కలొచ్చేసరికి ఎగరడం నేర్పి నీ ఆహారం నువ్వు సంపాదించుకోమంటుంది. కానీ అదేం దౌర్భాగ్యం, రెక్కలొచ్చేదాకా పెంచినా తల్లిదండ్రులు మాత్రం బిడ్డల్ని సంతృప్తి పరచలేరు. నీకంత కష్టంగా ఉంటే మానేస్తానమ్మా. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఏమిట్రా మాటలు? ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా మనందరినీ సాకి విద్యాబుద్ధులు నేర్పించిన దేవతరా అమ్మ. ఈ వయసులోనైనా విశ్రాంతి తీసుకోమని చెప్పాల్సింది పోయి అక్కడ ఇక్కడ పని చేయమని చెబుతారా? అది కాదన్నయ్య, మా చదువులు. అన్నయ్య అని పిలిచినప్పుడే నువ్వు నా బాధ్యత గుర్తు చేశావురా. తండ్రి లేకపోతే పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత వహించాలనేది హిందూ సాంప్రదాయం, భారత పౌరుడి ప్రథమ కర్తవ్యం. నీ అన్న పనికి మాలిన వాడు కాడు, పిరికివాడు కాడురా. నీ చదువులు ఆగవు, చెల్లెలు పెళ్లి ఆగదు. అమ్మా, మనసులో ఏమీ పెట్టుకోకుండా చెల్లెలు పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెట్టు. ఏమిటిది? అలంకారం. పెళ్లి కూతురు నువ్వా నా చెల్లె? చెల్లెలే. పెళ్లి జరిగేటప్పుడు పందిట్లో 10 మంది చూసి ఆ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఆ అమ్మాయి అని చెప్పుకునేటప్పుడు కొంచెం గ్లామర్ గా ఉండాలి కదా. అంతేనా? పనిలో పని తాళి కూడా కట్టించుకుందాం అనుకుంటున్నావా? నీకు రోషంలోని స్పీడు శృంగార రసంలో లేదు. ఆ రసం పెళ్లి అయ్యాక తెలుస్తుంది. పెద్ద బాబు, ఏమ్మా? నేను చిట్ ఫండ్ కంపెనీకి వెళ్లి డబ్బు తీసుకొస్తాను, నువ్వు ఈ లోపల పెళ్లి ఏర్పాట్లకు వచ్చి చూడు. అలాగే.